హలో, నేను మిస్ రావు. ఎగ్జిట్ పోల్స్ని ఎగ్జాక్ట్గా ఇచ్చేటువంటి సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటిల్లో పల్స్ స్టూడియో ఒకటి. పల్స్ స్టూడియో అనే సంస్థ గతంలో మునుగోడులో కానీ, దుబ్బాకలో కానీ, అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కానీ, లోకల్ బాడీ ఎన్నికల్లో కానీ ఎగ్జాక్ట్గా చెప్పడం జరిగింది. అందుకే పల్స్ టుడే సర్వేలో ఆంధ్రప్రదేశ్లో ఏం కాబోతుంది జూన్ 4వ తారీఖున అనేది నియోజకవర్గాల వారీగా మీకు తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాం. పల్స్ టుడే చేసినటువంటి ఎగ్జిట్ పోల్ సంబంధించి రిజల్ట్ని ఒకసారి విశ్లేషించుకుంటే కనుక ఇచ్చాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, పలాస తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, టెక్కలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది, పాతపట్నం టైట్ ఫైట్ ఉంది, శ్రీకాకుళం నువ్వానన్నట్టు అంటే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కేవలం ఎడ్జ్లో మాత్రమే ఉన్నాయి అవన్నీ కూడా. ఆమదాల వలస తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, నర్సన్నపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచేటువంటి అవకాశం ఉంది, విజయనగరం ఎంపీ పరిధిలో ఉండేటువంటి హెచ్చర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, రాజాం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, బొబ్బులి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, నెల్లిమర్ల టైట్ ఫైట్ ఉంది, విజయనగరం తెలుగుదేశం పార్టీ గెలిచేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక అరకు లోక్సభ పరిధిలో పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, కురుపం టైట్ ఫైట్ ఉంది, ఎడ్జి ఎవరికున్నా ఎడ్జ్ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది ఎవరు గెలిచినా కానీ, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, పాడేరు సో అక్కడ ఏ పార్టీకైనా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక విశాఖపట్నం ఎంపీ పరిధిలో శృంగవరపుకోట తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, భీమిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విశాఖపట్నం సౌత్ టైట్ ఫైట్ ఉంది, విశాఖపట్నం నార్త్ టైట్ ఫైట్ ఉంది, ఎడ్జి ఏ పార్టీకి వచ్చినా ఎడ్జి, విశాఖపట్నం వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, గాజువాక తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇక అనకాపల్లి లోక్సభ పరిధిలో చోడవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, అనకాపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, పెందుర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, అలాగే ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది. కాకినాడ లోక్సభ పరిధిలో తుని అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, పిఠాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, కాకినాడ రూరల్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, పెద్దాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, కాకినాడ సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలిచే అవకాశం ఉంది, జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇంకా అమలాపురం లోక్సభ పరిధిలో రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది, ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అమలాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పి గన్నవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొత్తపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మండపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. రాజమండ్రి ఎంపీ స్థానం పరిధిలో అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాజానగరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, రాజమండ్రి రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నిడదవోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గోపాలపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక నర్సాపురం లోక్సభ పరిధిలో ఆచంట అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పాలకొల్లు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, భీమవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉండి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తణుకు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తాడేపల్లిగూడెం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. ఇక ఏలూరు లోక్సభ పరిధిలో ఉంగటూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, దెందులూరు అక్కడ టైట్ ఫైట్ ఉంది, అక్కడ ఎవరు గెలిచినా ఎడ్జ్తో ఉంది, ఎవరు గెలిచినా స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఏలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పోలవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చింతలపూడి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నూజివీడు టైట్ ఫైట్ స్వల్ప మెజార్టీతో ఎవరైనా బయటపడే అవకాశం ఉంది, కైకలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతోంది. సో విజయవాడ లోక్సభ పరిధిలో అసెంబ్లీ తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, విజయవాడ వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, విజయవాడ ఈస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మైలవరం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందిగామ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, జగ్గయ్యపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో మచిలీపట్నం లోక్సభ పరిధిలో గన్నవరం అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుడివాడ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెడన తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అవనిగడ్డ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పెనమలూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక గుంటూరు లోక్సభ పరిధిలో తాడికొండ అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మంగళగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పొన్నూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తెనాలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ప్రతిపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు వెస్ట్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంటూరు ఈస్ట్ ఎవరు గెలిచినా కానీ స్వల్ప మెజార్టీతో గెలిచే అవకాశం టైట్ ఫైట్ ఉంది అక్కడ. ఇక బాపట్ల లోక్సభ
పరిధిలో అసెంబ్లీ వేమూరులో తెలుగుదేశం పార్టీ గెలవబోతుంది, రేపల్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, బాపట్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పచ్చూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అద్దంకి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, చీరాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సంతనోతులపాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక నర్సరావుపేట లోక్సభ పరిధిలో పెదకూరపాడు అసెంబ్లీ నియోజకవర్గం ఎవరు గెలిచినా కానీ స్వల్ప మేరతో గెలిచేటువంటి అవకాశం ఉంది. నువ్వనన్నట్టు పోటీ ఉంది. చిలకలూరుపేట తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నర్సరావుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, వినుకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గురజాల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మాచర్ల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక ఒంగోలు లోక్సభ పరిధిలో ఎర్రగొండపాలెం అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, దర్శి ఎవరు గెలిచినా కానీ స్వల్ప మేరతో గెలిచే అవకాశం ఉంది. టైట్ ఫైట్ ఉంది. ఒంగోలు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కొండేపి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మార్కాపురం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గిద్దలూరు అక్కడ ఎవరు గెలిచినా కానీ స్వల్ప మేరతో గెలిచే అవకాశం ఉంది. నువ్వనన్నట్టు అక్కడ ఉంది. కనిగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక నెల్లూరు లోక్సభ పరిధిలో కందుకూరు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కావలి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఆత్మకూరు టైట్ ఫైట్ ఎవరు గెలిచినా కానీ స్వల్ప మేరతో గెలిచే అవకాశం ఉంది. కోవూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు సిటీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉదయగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక తిరుపతి లోక్సభ పరిధిలో సర్వేపల్లి అసెంబ్లీ స్వల్ప మెజారిటీతో ఎవరు గెలిచినా గెలవచ్చు, అక్కడ టైట్ ఫైట్ ఉంది. గూడూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సూళ్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, వెంకటగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, తిరుపతి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సత్యవేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక చిత్తూరు లోక్సభ పరిధిలో చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నగిరి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గంగాధర్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, చిత్తూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పూతలపట్టు ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది. టైట్ ఫైట్ ఉంది. పలమనేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కుప్పం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. ఇక అనంతపురం లోక్సభ పరిధిలో రాయదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ఉరవకొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, గుంతకల్లు ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో గెలిచే అవకాశం ఉంది, అక్కడ టైట్ ఫైట్ ఉంది. తాడిపత్రి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, సింగనమల తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, అనంతపురం అర్బన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. సో హిందూపురం లోక్సభ పరిధిలో రాప్తాడు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మడకసిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పెనుగొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, ధర్మవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కదిరి స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది, అక్కడ టైట్ ఫైట్ ఉంది. ఇక కర్నూలు లోక్సభ పరిధిలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పత్తికొండ తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, కోడుమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఎమ్మిగనూరు స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలవచ్చు, అక్కడ టైట్ ఫైట్ ఉంది. మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ఆలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. నంద్యాల లోక్సభ పరిధిలో ఆళ్లగడ్డ స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది, టైట్ ఫైట్ ఉంది. శ్రీశైలం తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, నందికొట్కూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, పాణ్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, బనగానపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, డోన్ స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది, టైట్ ఫైట్ ఉంది. ఇక కడప లోక్సభ పరిధిలో బద్వేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కడప స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలిచే అవకాశం టైట్ ఫైట్ ఉంది. పులివెందుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, కమలాపురం టైట్ ఫైట్ స్వల్ప మెజార్టీతో ఎవరైనా గెలిచే అవకాశం ఉంది. జమ్మలమడుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మైదుగురు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది. రాజంపేట లోక్సభ పరిధిలో రాజంపేట అసెంబ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రైల్వే కోడూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, రాయచోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది, తమ్మలపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పీలేరు తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, మదనపల్లె తెలుగుదేశం పార్టీ కూటమి గెలవబోతుంది, పుంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. టోటల్గా అసెంబ్లీ సీట్లు తెలుగుదేశం పార్టీ కూటమి 114 గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 38 గెలవబోతుంది. టైట్ ఫైట్ అంటే స్వల్ప మెజార్టీతో ఎవరైనా బయటపడేటువంటి అవకాశం ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు 23 ఉన్నాయి. సో టైట్ ఫైట్. సో టోటల్గా పార్టీల వైపు చూస్తే తెలుగుదేశం పార్టీకి 95, జనసేనకి 16, బీజేపీకి 2 లేదా 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 38 వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి అంచనా వేస్తుంది. ఇక పల్స్ టుడే ఇక పార్లమెంట్కి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ కూటమి 19 నుంచి 20 ఎంపీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 నుంచి 6 గెలుచుకునే అవకాశం ఉంది. పార్టీ వైజ్ చూస్తే తెలుగుదేశం పార్టీ 14 నుంచి 15 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. అంటే తెలుగుదేశం పార్టీ 17 స్థానాల్లో పోటీ చేసింది, 14 నుంచి 15 గెలుచుకునే అవకాశం ఉంది. జనసేన పార్టీ 2 స్థానాల్లో పోటీ చేసింది, 2 గెలుచుకునే అవకాశం ఉంది. బీజేపీ 6 స్థానాల్లో పోటీ చేసింది, 4 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
25 స్థానాల్లో పోటీ చేసింది 5 లేదా 6 గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ఎంపీల పరంగా చూస్తే. ఇక రీజనల్ వారీగా చూస్తే కనుక అసెంబ్లీ సెగ్మెంట్స్లో సో టోటల్గా మనం చూస్తే ఇక్కడ పార్టీల వైజ్ చూసినా లేదంటే కూటమి వైజ్ చూసినా ఏది చూసినా కానీ ఆంధ్రప్రదేశ్లో జూన్ 4వ తారీఖున ఏ పార్టీకి ఎన్ని వస్తాయి అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది ఈ సర్వే. ఇక రీజనల్ వారీగా చూస్తే రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి 29, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 23 వస్తాయని చెప్పి అసెంబ్లీ సెగ్మెంట్స్ అంచనా వేస్తుంది. ఇక ఉత్తరాంధ్ర వచ్చేసి తెలుగుదేశం పార్టీకి కూటమికి 23, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 13 వస్తాయని చెప్పి చెప్తున్నారు, అంచనా వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మొత్తం 34 ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 28, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6 మాత్రమే వస్తాయి అని చెప్పి అంచనా వేస్తున్నారు. ఇక కృష్ణా గుంటూరు జిల్లాలో 33 అసెంబ్లీ స్థానాలు ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 22, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 మాత్రమే వస్తాయని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే టైట్ ఫైట్ కాకుండా వేసినటువంటి అంచనాలు. ప్రకాశం నెల్లూరు జిల్లాలో 22 ఉంటే తెలుగుదేశం పార్టీ కూటమికి 21, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8. మొత్తం ఇలా అంటే టైట్ ఫైట్ అవన్నీ తీసేస్తే కనుక వాళ్ళు అంచనా వేసింది. సో ఇక్కడ ప్రభావితమైనటువంటి అంశాలు చంద్రబాబు నాయుడు అరెస్ట్తో కొంత వ్యతిరేకత ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద. అందుకే ఇక కొత్త ఓటర్లు, యువ ఓటర్లు కూటమి పట్ల మొగ్గు చూపారు. ఉద్యోగులు మరియు నిరుద్యోగులు ఇద్దరు ప్రభుత్వం మీద అసంతృప్తి ఉన్నారు. రాజధాని అమరావతి ప్రభావం కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా కనపడింది. గోదావరి జిల్లాలో కుల సమీకరణలు గట్టిగా పనిచేయడం, తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య పొత్తు అనేది ఉంది. అలాగే 85% ఓటు ట్రాన్స్ఫర్ విజయవంతంగా అయ్యిందని చెప్పి చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత టీడీపీ పెరిగింది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఉచిత సిలిండర్ పథకాలు బాగా ఆకర్షించాయి. ఎంతో ఊహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అందరి దృష్టిని ఆకర్షించలేక వైఫల్యం చెందింది. కారణంగా ఈ రిజల్ట్ అని చెప్పి చెప్తున్నారు. సో రాష్ట్రంలో రోడ్లు సరిగా లేకపోవడం, అభివృద్ధి లేకపోవడం తీవ్ర ప్రభావం చూపింది. సంక్షేమ పథకాల లబ్ధిదారులు అనుకున్నంత స్థాయిలో వైఎస్ఆర్సీపీకి ఓట్లు వేయలేదు. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే చివరి 15 రోజుల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రభావం చూపింది. సామాన్య ప్రజలు పథకాలు అందుకున్న లబ్ధిదారులు సైతం భయాందోళనకు గురయ్యారు ల్యాండ్ టైటిలింగ్ వల్ల. పోస్టల్ బ్యాలెట్ క్రియేట్ చేసిన మొమెంటం కూటమికి పాజిటివ్ వేవ్ని క్రియేట్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ హవా కొనసాగుతుంది అని చెప్పి అంచనా వేసింది. టీడీపీ కూటమికి 51 నుంచి 52% ఓట్ బ్యాంక్ షేర్ ఉంటుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42 నుంచి 43 షేర్ ఉంటుంది ఓట్ షేర్ అని చెప్పి అంచనా వేస్తున్నారు. కాంగ్రెస్ ఇతరులకి 7% ఓట్లు రాబోతున్నాయని చెప్పి ఈ పల్స్ టుడే అంచనా వేసింది. సో ఇది ఎగ్జాక్ట్గా గతం ఎన్నికల్లో ఈ పల్స్ టుడే అనేటువంటి సంస్థ అంచనా వేసింది ఎగ్జిట్ పోల్స్లో. ఈసారి ఎగ్జిట్ పోల్స్లో కూడా పార్టీ వైజ్ ఏ పార్టీకి ఎన్ని వస్తాయని చెప్పి చాలా క్లియర్గా చెప్తూ అసెంబ్లీ వారీలో కూడా ఎవరెవరు గెలిచే అవకాశం ఉందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ ఎగ్జిట్ పోల్ జూన్ 4న ఎగ్జాక్ట్గా ఉంటుందా లేదా అనేది మనం చూడాల్సి ఉంది. దీని మీద మీ కామెంట్ చేస్తాం.